బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాపు ఉద్యమ నేత ముద్రగడపై మొత్తం 76 కేసులు నమోదయ్యాయి. దీంట్లో సివిల్ పోలీసులు 69 కేసులు పెట్టగా రైల్వే పోలీసులు 7 కేసులు నమోదు చేశారు. మొత్తం 76 కేసులు. ఈ కేసులపైన సిఐడి విచారణ జరపనుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, మొత్తం 76 కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. వివరాలు ఏంటి? ఏ1 నిందితుడిగా మెజారిటీ కేసుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది ముద్రగడ. వివరాలు ఏంటి? తుని ఘటన తర్వాత మొత్తం తుని సమీపంలో పోలీస్ స్టేషన్ లో మొత్తం 76 కేసుల వరకు ఇప్పటివరకు నమోదైనాయి. దీనికి సంబంధించి 7 కేసుల్లో రైల్వే పోలీసులు నమోదు చేయడం జరిగింది. దీనికి 7 కేసుల్లో రత్నాచల్ ఎక్స్ప్రెస్ తో పాటు రైల్వే ఆస్తుల్ని ధ్వంసం చేసిన కేసులో మొత్తం 7 కేసులు నమోదు చేశారు. అదే మాదిరిగా 69 కేసులు ఇటు సివిల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంట్లో ప్రధానంగా అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీసు, ప్రైవేటు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతో పాటు అక్కడ వాహనాల ధ్వంసము, సెల్ ఫోన్ల దొంగతనాలు చేసిన కేసులు, సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లి దాంతో ఏదైతే దాడులు చేసిన సంఘటనలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అటు పోలీసులు రైల్వే పోలీసులు మొత్తం కలిసి 76 కేసులు నమోదు చేశారు. ఈ కేసులన్నింటిలో కూడా ఏ1 నిందితుడిగా చాలా వరకు మెజార్టీ కేసులో ఏ1 నిందితుడిగా అటు ముద్రగడ ప్రధాన పేరున్నట్టుగా పోలీసులు అధికారులు వస్తున్న సమాచారం. అయితే దీనిపైన ఈ కేసులన్నిటి కూడా అటు తుని కావచ్చు, అక్కడ ఉన్న సివిల్ పోలీసులు అన్నింటి కూడా కేసులని సిఐడికి బదిలీ చేస్తే సిఐడి ప్రస్తుతానికి కేసులన్నింటి విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి నిన్ననే ఒక 7గురిని సిఐడి పోలీసు అరెస్ట్ చేసి అటు రిమాండ్ కు తరలించారు. అయితే ఇలా పరంపరగా మొత్తం కేసులన్నిటి కూడా అరెస్టు పర్వం చేస్తాము, అరెస్ట్ తప్పనిసరిగా చేస్తామని చెప్పి అటు సిఐడి పోలీసులు చెప్తూనే ఉంది. అయితే మొత్తాన్ని చూసినట్లయితే దాదాపుగా అన్ని కేసుల్లో కూడా ఏ1 నిందితుడిగా ముద్రగడ ఉన్నట్టుగా మనకు అనుకున్న సమాచారం. అయితే కేసులన్నింటిగా విచారణ జరిగిన తర్వాత అటు ముద్రగడ పైన కూడా చర్యలు తీసిన అవకాశం కనబడుతుందని చెప్పి సిఐడి అధికారుల నుంచి మనకు వస్తున్న సమాచారం. రమేష్, ముద్రగడ ఏ1 గా ఉన్నారు మెజారిటీ కేసుల్లో. ఈ నేపథ్యంలో 7గురిని ఈ కేసుల్లోనే 7గురిని అరెస్ట్ చేశారు. అయినా కూడా ముద్రగడకి సంబంధించి ఎలాంటి పురోగతి ఎందుకు లేదు? రేపటి నుంచి కిర్లంపూడిలో ఆయన దీక్ష చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ అరెస్ట్ జరిగే అవకాశం ఏమైనా కనపడుతోందా? ఇప్పటికీ అంటే నిన్న ఒక కేసు సంబంధించి అటు పోలీసులు సిఐడి అధికారులు 7గురిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన తర్వాత ప్రతి కేసులో ముద్రగడని అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. కొన్ని కేసులు అంటే మొత్తంగా కేసులను చేసినప్పుడు అన్ని కేసులకు సంబంధించి ఒకటేసారి అరెస్ట్ చూపెట్టే అవకాశం కనబడుతుంది. కాబట్టి మిగతా కేసులకు సంబంధించి ఇతనికి సంబంధించిన ప్రొవొకేషన్ అంటే ఇవాళ సిఐడి రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా ఒకటి పేర్కోవడం జరిగింది. ముద్రగడ ప్రొవొకేషన్ స్పీచ్ వల్లనే ఆ సంఘటన జరిగింది, మొత్తం ఆ విధ్వంసాలు జరిగినాయి. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా ఆ సిఐడి ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఏ విధంగా ప్రొవొకేషన్ చేశారు, ఏ విధంగా ప్రొవొకేషన్ చేసిన తర్వాత అటు వెళ్లి దాడులు జరిగాయి అన్న దాని మీద పూర్తిగా కూడా ఇంకా పోలీసు సిఐడి విచారణ జరుగుతుంది. కాబట్టి ఈ విచారణ పూర్తి అయిన తర్వాత ముద్రగడ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ముద్రగడ సంబంధించి ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చు అని చెప్పి కూడా మనకు కొంత సమాచారం వస్తుంది. పూర్తిగా విచారణ అయిన తర్వాత ఆ ముద్రగడ పైన కఠిన చర్యలు మాత్రం ఉంటాయని చెప్పి కూడా అటు సిఐడి అధికారులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. మొత్తానికి ముద్రగడ అరెస్ట్ ఉండే అవకాశం అయితే కనబడట్లేదు అన్నట్లుగా తెలుస్తోంది. అయితే రేపటి నుంచి కిర్లంపూడిలో ముద్రగడ దీక్ష చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సిఐడి కేసులకు సంబంధించిన వివరాలు మనకు అందుతున్నాయి. మొత్తం 76 కేసులు ముద్రగడ నిందితుడిగా ఉన్నారు. 69 కేసులు సిఐడికి బదిలీ అయ్యాయి. మొత్తం మిగతా 7 కేసులు రైల్వే పోలీసులకు సంబంధించిన కేసులు కూడా మొత్తం 76 కేసులు కూడా సిఐడికి బదిలీ అయ్యాయి.